పంచదారను డైలీ డైట్ లో తీసుకోవడం మనకు అలవాటు. పూర్తిగా దాన్ని తీసుకోకుండా ఉండటం సాధ్యం కాదు. దీన్ని కేక్స్, డోనట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, జ్యూస్ల రూపంలో రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటాం. వీటన్నింటినీ ఇష్టపడే వాళ్ళు తినకుండా ఉండలేరు. అయితే పంచదార తినడం వల్ల చర్మానికి హాని కలుగుతుందని మీరు ఎప్పుడూ ఊహించలేదా? పంచదార తినడం వల్ల చర్మానికి మంచిది కాదని తాజా అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. పంచదార చర్మానికి ఎలా హాని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పంచదార చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. చర్మ కణాల నుంచి నీటి శాతాన్ని పంచదార తొలగిస్తుంది. దీనివల్ల అవి డీహైడ్రేట్ అవుతాయి. దీనివల్ల చర్మం సాగుతుంది, పోషణ కోల్పోయి నిర్జీవంగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువగా పంచదార తీసుకుంటూ ఉంటే ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగాలి. దీనివల్ల హైడ్రేట్ గా ఉంటారు. చర్మం సాగకుండా నివారించవచ్చు. చర్మానికి డ్యామేజ్ అవుతుంది. పంచదార చర్మంలోని కొలాజన్ ని డ్యామేజ్ చేస్తుంది. కొలాజన్ చర్మంతో కలిసి ఉండటం వల్ల హెల్తీగా ఉంటుంది. పంచదారలో ఎక్కువగా ఉండే గ్లూకోజ్ చర్మంలో ఉండే బలమైన కొలాజన్ ని బలహీనంగా మారుస్తుంది. దీనివల్ల అది బలహీనపడి చర్మం నిర్జీవంగా మారుతుంది. అంతేకాదు, కొలాజన్ కోల్పోతే త్వరగా వయస్సు ఛాయలు కనిపిస్తాయి. చర్మం బలహీనంగా మారడం వల్ల కాలుష్యం, యువీ రేస్ వల్ల మరింత హాని కలుగుతుంది. చర్మంలో ఇన్ఫ్లమేషన్ కి కారణం చక్కెరలో ఉండే గ్లూకోజ్ చర్మంలో ఉండే కొలాజన్ పనితీరుపై దుష్ప్రభావం చూపుతుంది. కొలాజన్ సరిగా పనిచేయకపోతే చర్మం ఎలాస్టిసిటీని కోల్పోతుంది. దీనివల్ల ముడతలు, లైన్స్ ఏర్పడతాయి. అలాగే చర్మం సాగడానికి, యాక్నే రావడానికి కారణమవుతుంది. వీటన్నింటి కారణంగా చర్మంపై ర్యాషెస్ ఏర్పడతాయి. ఇన్ని చర్మ సమస్యలకు కారణమయ్యే పంచదారను డైట్ లో నుంచి పూర్తిగా కట్ చేయడం సాధ్యం కాని పని. అయితే కొన్ని జాగ్రత్తలు, టిప్స్ ఫాలో అవ్వడం వల్ల చర్మం డ్యామేజ్ కాకుండా నివారించవచ్చు. ముఖ్యంగా ఎక్కువ నీళ్లు తాగాలి. నీళ్లు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచి ముడతలు రాకుండా నివారిస్తాయి. అలాగే విటమిన్ సి, ఈతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వడం వల్ల చర్మం స్మూత్ అండ్ సాఫ్ట్ గా మారుతుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ ని పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.